మనం ఈ మధ్య ఇక్కడ చూసాం కదా, మన ఎస్పీ గారు, డిఐజీ అశోక్ గారు ఇప్పుడు ఐజీ అయిపోయినట్టున్నారు. వారు మన పోలీసులు అందరూ కలిసి వెళ్ళి అడావుడిగా ఆటో నగర్లో ఒకళ్ళ మీద కాల్ చేశారు కదా, దూరేసేసి గబగబా. ఆ స్థాయిలో ఈ అమ్మాయి కలెక్టర్ ఆఫీస్కి ఒక నక్సలైట్ ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసినట్టుగా వచ్చి గబాలను అమ్మాయిని 10 మంది పోలీసులు వచ్చి ఎత్తి లోపల వేసుకుని అసలు సెకండ్స్లో ఆ జీవి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి తల్లెంబడి పడుతుంది. అయ్యా అమ్మాయి మా అమ్మాయి ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? కలెక్టర్ గారు అప్పు చెప్పిన శ్రీనివాసరావు గారు కూడా బులుగు రిబ్బను 3 నక్షత్రాలు శ్రీనివాసరావు ఆయన కూడా క్విక్ మేము మాట్లాడట్లా చిద్దిలాసంగా నవ్వుతున్నాడు. కలెక్టర్ గారు, బాలాజీ గారు వినండి, ఇదంతా మీ కలెక్టరేట్లో మీకు ఫిర్యాదు చేయడానికి వస్తే ఏం జరుగుతుందో ఒకసారి వినండి. ఒకసారి మీకు ఎంత మర్యాద ఇస్తున్నారో పోలీస్ డిపార్ట్మెంట్, మీరు పక్కన కూర్చోబెట్టుకున్న పోలీస్ ఆఫీసర్లు ఏ రకంగా మర్యాద ఇస్తున్నారు, ఈ రాష్ట్రంలో దళితులకు ఏ రకమైనటువంటి రక్షణ లేదా న్యాయం జరుగుతుందో వినండి బాలాజీ గారు. కొంచెం ఎత్తుకెళ్ళిపోయి గుడివాడ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి కోర్టుకు తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేశారు. ఏంటి అంటే ఆ అమ్మాయి పామరు పోలీస్ స్టేషన్లో హోంగార్డు కోటేశ్వరమ్మని హత్యాయత్నం చేసిందంట, చంపైపోయినట్టుగా కేసు పెట్టారు. పాపం కాదా ఇది? ఎస్పీ గారు సార్ చూడండి, మీరు నవయువకులు, మీ నాయకత్వంలో పామరులో సుభాకర్ అనే సిఐ, భాస్కర్ అనే సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరమ్మని పావుగా పెట్టుకుని ఏ రకంగా డ్రామా నడిపారు చూడండి ఒకసారి. కావాలంటే ఇవన్నీ మీ స్టేషన్ ఫుటేజీలు తెప్పించుకోండి, సార్. ఇది అన్యాయం కాదా? చివరికి కోర్టులో కూడా బతిమాలి చివరికి కాళ్ళు పట్టుకుని ఈ అమ్మాయికి రిమాండ్ వేయించారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి అధికారులు ఆడకూతురే చదువుకునే అమ్మాయి పాపమయ్యా, ఎందుకయ్యా ఈ పాపం నాకెందుకయ్యా అని కూడా అన్నా కూడా కాళ్ళు పట్టుకుని లోపలికి వేయించారు. పెన్నుతో రాశారంటున్నారు 307 అనేది. ఇది ఎంతవరకు మానవీయం? ఉచ్చం నీచం ఏమున్నదా? ఈ జిల్లాలో ఎంతోమంది రౌడీలు రాజ్యం వెళ్తున్నారు. పచ్చ చొక్కా రౌడీలు, తెలుగుదేశం రౌడీలు, జనసేన రౌడీలు రాజ్యం వెళ్తున్నారు, దుర్మార్గాలు చేస్తారు, పోలీసులను కొడుతున్నారు. ఏం లేవు, స్టేషన్ బెయిల్, కేసులు ఉండవు, బాగా ఉన్నా కేసున్నా స్టేషన్ బెయిల్. అమాయకురాలు గణేష్ అనేటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి యొక్క తృప్తి కోసం, గణేష్ అనేవాడి యొక్క కళ్ళల్లో ఆనందం కోసం సుభాకరు, భాస్కరు ఇంత నీచానికి ఒడికట్టం. పోలీసు ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని ఒక దళిత యువత మీద, నర్సింగ్ చదువుతున్నటువంటి దళిత యువతి మీద ఇంత కిరాతకంగా, ఇంత అమానుషంగా, అమానవీయంగా దొంగ కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి జైల్లో మగ్గదీయటం. ఊరికే పోతే ఈ పాపాలు. ఈ గణేష్ అనే అతని యొక్క నాయకత్వంలో కౌంటింగ్కి ముందు ఇల్లు తగలబెడితే కేసు లేదు. ఈ జుజ్జువరపు చిన్ని అనే ఒక చిన్ని దళిత యొక్క తమ్ముడు ఇల్లు తగలబెడితే కేసు లేదు, ఈ రోజు దాకా లేదు. గణేష్, సుభాకరు అందరూ వెయిట్ చేయండి. ఇవాళ ఈ అమ్మాయి అభాగ్యురాలైనటువంటి, నోరు లేనటువంటి ఒక దళితులకి రిజర్వ్ కాబడినటువంటి ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గంలో ఒక దళితురాలి యొక్క పరిస్థితి ఈ రకమైన దయనీయంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వం ఎంత దిగజారి ప్రవర్తిస్తుందో, కుక్కల చింపిన విస్తరైందో, ఆఖరికి నీ చేతుల్లో వ్యవస్థ లేక మీ బతుకు ప్రజలు మిమ్మల్ని కక్ష కట్టి ఏ రకంగా మిమ్మల్ని చిత్రవద చేయడానికి సిద్ధంగా ఉంటారో, మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలచే తృప్తి కోసం పనిచేస్తున్న పోలీసుల చర్యల వల్ల
ప్రజలు ఏ రకంగా తిరగబడతారో చూద్ది కానీ కంగారులే చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తారు 100 నీతులు చెప్పావు ఎమ్మెల్యే అయ్యేప్పటికి, ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఏం కనపడవా? నీకు ఒక 50 మంది పోలీసుల్ని కాపలాగా ఇస్తే 24 గంటలు చాలా, ఇంకేం అక్కర్లేదా? పిఎస్బి రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి విమానం ఇచ్చేస్తే చాలా 24 గంటలు. నువ్వు దేంటాక నీకు మామూలుగా దొడ్లో దోణ కట్టేసినట్టు ఒక విమానం కట్టేస్తే గన్నవరం ఎయిర్పోర్ట్లో సరిపోద్దా పవన్ కళ్యాణ్ గారు? చర్యలు ఉండవా? సుభాకర్ మీద, భాస్కర్ మీద చర్యలు ఉండవా? శ్రీనివాసరావు గారు, ఒకవేళ నిజంగా నేను అనుకునే శ్రీనివాసరావు అయితే ఇదివరకు ఇంత చెడిపోయినోడు కాదు నువ్వు. శ్రీనివాసరావు గారు, బులుగు రిబ్బన్ శ్రీనివాసరావు గారు, నాకు తెలిసిన శ్రీనివాసరావు నువ్వు అయి ఉంటే కనుక నువ్వు ఇదివరకు ఇటు చెడిపోలా. ఆడకూతుర్ని, చదువుకున్న అమ్మాయిని హాస్పిటల్లో బెడ్ మేంచి న్యాయం కోసం అర్థిస్తాక మీ దగ్గరికి వస్తే, గ్రీవెన్స్కి వస్తే నువ్వు నమ్మకంగా అంటే ఓదార్పు మాటలు చెప్పి, అన్నయ్యపు మాటలు చెప్పి జాగ్రత్తగా తలనిమురుతూ పోలీసుల్ని పిలిపించి ఈ రకంగా జైల్లో ఇస్తా. పాపాలు కదా ఇవన్నీ? పాపాలు కదా అన్న. కోటేశ్వరమ్మ గారు, నువ్వు నిజంగా ఏ దేవుణ్ణి ప్రార్థిస్తున్నావో గుర్తుంచుకో. నీ అంతరాత్మను అడుగు. నువ్వు చేసింది, నువ్వు పెట్టిన కేసు ధర్మమా? ఇక తోటి ఆడకూతురుని ఈ రకంగా జైల్లో మగ్గదీయటం, 307 కేసు పెట్టి నేను హత్య చేయించే ప్రయత్నం చేసింది అమ్మాయి. దేవుడు పైన ఉన్నాడు. సుభాకర్ గారు, భాస్కర్రావు గారు, కోటేశ్వరమ్మ గారు, నిజంగా ఎస్పీ గారు మీరు నవయువకుడు, చదువుకునే అద్భుతంగా ఐపీఎస్ పాస్ అయ్యి వచ్చారు. మీ నాయకత్వంలో కింద పోలీసులు, తెలుగుదేశం నాయకుల కళ్ళల్లో ఆనందం కోసం ఇటువంటి తప్పుడు కేసులు కట్టి తప్పుడుతనంగా విచారణ చేసే పరిస్థితులు వస్తాయి. విర్రవేగుతుంటే మీరు చర్యలు తీసుకోకపోతే మీ అమ్మగారు, నాన్నగారు మిమ్మల్ని చదివించిన చదువుకు అర్థం ఏమన్నా ఉంటుందా సార్? చెప్పండి సార్. మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా సార్, పేదల్ని కాపాడుతానని ప్రమాణం చేసి వచ్చారు కదా సార్. ఈ సుభాకరు, ఈ భాస్కరు ఇట్లాంటి వాళ్ళ చెర నుంచి పేదలకు న్యాయం జరగదా? మీ నాయకత్వంలో కూడా చేయలేరా మీరు? డిమాండ్ చేస్తున్నాం, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈ సుప్రియ ఇవాళ 307 అంటే హత్యాయత్నం కేసు కింద జైల్లో ఉన్నటువంటి ఆ ముక్కు పచ్చలారనటువంటి సుప్రియ, అభంశుభం తేలిన సుప్రియ, ఆ భగవంతుడు న్యాయం చేసే రోజు కోసం మేము దేవుడిని ప్రార్థిస్తుంటామని చెప్పని చెప్తున్నాం మీ అందరికి.